రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది మా నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక. ఆ కోరిక నెరవేర్చేందుకు నిరంతరం పోరాడుతూనే ఉంటా. దానికి మా నాన్నగారి ఆశీర్వాదం కావాలని వైఎస్ షర్మిల అన్నారు. ఏపీపీసీసీ నూతన చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయ వెళ్లారు. అక్కడ ఎస్టేట్లోని తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చానని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అన్నా ప్రాణంతో సమానమని తెలిపారు. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్లేవారని పేర్కొన్నారు. భారతదేశంలో ఇవాళ లౌకికవాదం అనే పదానికి, బహుజనవాదం అనే పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి అర్థమే లేకుండా పోయింది. ఇలాంటివన్నీ మళ్లీ రావాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి. భారతదేశానికి మంచి జరగాలి. వైఎస్ఆర్ ఆశయాలన్నీ సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నా. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను. వైఎస్ఆర్ కోరుకుంటున్నట్టుగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని తెలియజేయడానికి సంతోషిస్తున్నా అని వైఎస్ షర్మిల ప్రసంగించారు. ఆ తర్వాత మాజీ మంత్రి అహ్మదుల్లాను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అహ్మదుల్లాకు షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, సాకే శైలజనాథ్, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.